ఆడపిల్లలకి మొబైల్స్ ఇస్తున్నప్పుడు మీరు జాగ్రత్త వహించండి. మొబైల్ గురించి తల్లిదండ్రులకి ఏం తెలియట్లేదు. చాలా వరకు మొబైల్ ఇచ్చేసి మా పిల్లలు ఏదో చదివేస్తున్నారు, ఏదో చేసేస్తున్నారు, బాగుపడుతున్నారు అనే ఆలోచనలో మాత్రం ఉండొద్దు. ఎందుకంటే మన కోవూరు పోలీస్ స్టేషన్లో మంత్లీ అంటే నెలకి కనీసం 4 నుంచి 5 కేసులు, లేచిపోయిన కేసులు ఓపెన్గా చెప్పాలంటే 4 నుంచి 5 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. సో ఆడపిల్లలకి మొబైల్ ఇచ్చేటప్పుడు దాన్ని మీరు తెలిసిన వాళ్ళ దగ్గర కొన్ని లాక్స్ ఉంటాయి, ఆ లాక్స్ చేపించి ఇవ్వండి. అవసరమైతేనే ఇవ్వండి, అవసరం టైంలోనే ఇవ్వండి. ఎప్పుడైతే సీక్రెట్గా పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతున్నారో అది అనుమానించాల్సిందే. మీ ముందు మాట్లాడితే ఇబ్బంది, పక్క తీసుకెళ్ళి మాట్లాడుతున్నట్టే అనుమానించాల్సిందే. రెండోది, ఒక 2-3 కేసులు నేను చూశాను. దాంట్లో వాళ్ళు మాట్లాడేది, చాట్ చేసేది మాకే తెలియదు, పోలీసులమైన మాకే తెలియదు. ఎందుకంటే ఏ లూడో గేమ్ ఒకటి ఉంటుంది, ఏ షేర్ చాటో, స్నాప్ చాటో, దాంట్లో కూడా వాళ్ళు చాట్ చేసుకోవడం కానీ, వీడియో కాల్స్ చేసుకోవడం కానీ, వాయిస్ కాల్స్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు మొబైల్ తీసుకొని చూసినా, డేటా పెట్టినా, కాల్ డేటా చూసినా ఎక్కడ కనిపించదు, ఎక్కడ కాల్ ఎవరికి చేస్తున్నది, ఎవరికి వస్తున్నది తెలియదు. సో నేను అందరినీ ఒక ఘటన బట్టి మాట్లాడుతున్నా అనుకోవద్దు. ఈ రోజున్న పిల్లలు సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, సీరియళ్ళు, సినిమాలు చూడటం వల్ల కావచ్చు, వల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది.